చెప్పేదానికి చేసేదానికి అసలు పొంతన లేదు అనడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒకటి కాదు ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు. మనం గత 2 రోజుల నుంచి చూస్తున్నాం కదా. అంటే యాక్చువల్గా లైట్ తీసుకోవచ్చా ఈ వార్త అంటే లైట్ తీసుకునే వార్తనా ఇది? ఎవరన్నా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ నోరిప్పుతున్నారా? ఇవాళ గింతోలు అసలు మా రేవంత్ అన్న వచ్చినాక డ్రగ్స్ లేవు, డ్రగ్స్ రహిత తెలంగాణ, డ్రగ్స్ ఎవరైతే అమ్మాలనుకుంటారో, డ్రగ్స్ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు అని మాట్లాడిండు. చాలా సందర్భాల్లో చూసినాం డ్రగ్స్ గురించి పెద్ద పెద్ద మాటలు, ఇంతోడు అంతోడు లేచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. ఆఖరికి సిగ్గుపోయే అంశం ఏంటంటే మహారాష్ట్ర పోలీసులు వచ్చి అందులో కూలీలుగా జాయిన్ అయ్యి అక్కడ డ్రగ్స్ పట్టుకున్నారు. ఏది తయారవుతున్న ముడి పదార్థాలను. ఎంతమ్మది? 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. 1 కోటో 2 కోట్లో 3 కోట్లు కాదు, ఏకంగా 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకుంటే ఇంత పెద్ద దందా జరుగుతుంటే అసలు ఈ ప్రభుత్వానికి గింతనన్నా ఇంత అంటే ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏం చేస్తుంది? మహారాష్ట్ర పోలీసులు ఇక్కడ వచ్చి ఓ నెలల తరబడి అక్కడ సాధారణ కూలీలుగా జాయిన్ అయ్యి వాళ్ళు జాయింట్ ఆపరేషన్లో కనీసం ఇక్కడ తెలంగాణ పోలీసులు నమ్మకుండా, తెలంగాణ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డ్రగ్స్ను పట్టుకున్నారు. కానీ వీళ్ళకి మాత్రం ఏం తెలియదు. తర్వాత తెలిసిన తర్వాత అటట 24 గంటల్లో విచారణ చేపట్టాలి టకటకటక్ అనేసి ఇంతకుముందు ఏంది కొత్త గొప్పగా ఈగల్ టీం తోటి డ్రగ్స్ పైన ఉక్కుపాదం అనేసి రేవంత్ చాలా గొప్పలు చెప్పుకున్నాడు. ఇది ఒకటేనా? డ్రగ్స్ రహిత తెలంగాణ అని చెప్పి పెద్ద పెద్ద పోస్టర్లు. మరి ఎందుకు ఇవన్నీ? అంటే చెప్పడానికే తప్ప ఇవి ఆచరించడానికి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ఉట్టిదే. ఏది చూసుకున్నా చూడండి, ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్కు సంబంధించి ఆ రోజు ఖచ్చితంగా దీనిపైన భారీ కుంభకోణం జరిగిందంటే కూడా అరే పోస్టులు అమ్ముకున్నారు అనేసి అశోక్ నగర్లో విద్యార్థులు వచ్చేసి పాపం మీడియా ముందు గలమెత్తి ఉద్యమం చేసి నిరసనలు చేసిరు. ఆఖరికి ఇవాళ హైకోర్టు లాయ్ కొట్టింది చెంపదెబ్బలు. ఇట్లా ఎన్ని కొట్టినా కూడా వీళ్ళకి సిగ్గు ఎగ్గు రాదనడానికి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులే ఇందుకు ఉదాహరణ. ఏ అంశం అని చూసుకోండి, యూరియా అంశం అయితే ఫస్ట్ దానికి అసలు కొరతే లేదంటారు, ఇప్పుడు మాత్రం కొరతుందంటారు. రైతులే దాన్ని స్టాక్ పెట్టుకున్నారు అనేసి ఒక మంత్రి మాట్లాడతాడు. సో ఆ రోజు గ్రూప్ 1 విషయంలో కూడా ఈ గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, పోస్టులు అమ్ముకున్నారు, భారీగా జరిగింది, ఈ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని చెప్తే ఎవడు పట్టించుకోలే. ఆఖరికి కోర్టు లాగి వాయిస్తే తప్ప. ఇవాళ డ్రగ్స్ విషయంలో ఏం చెప్పుకుంటారు? ఇంకా అది ఏం మాట్లాడతాడు అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది? అసలు ఆయనకు అసలు కొన్ని విషయాలు ప్రస్తావించుకుంటే నేను ఏడన్నా తల దగ్గర చేయాల్సిన శంకుస్థాపన తీసుకుపోయేసి కాళ్ళ దగ్గర చేసి ఆ మల్లన్న సాగర్ గురించి మాట్లాడతాడు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కట్టిరు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కట్టిండు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు. మరి ఆయన ఆధ్వర్యంలో కడుతున్నప్పుడు ఈయన పోయి ఎందుకు మరాడ ధర్నాలు చేసిండు? అంటే మినిమం అంటే నేను ఏం చెప్పినా జనాలు నమ్ముతారనా? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మల్లన్న సాగర్ ఎక్కడిది పార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం అని చెప్తే వీళ్ళకి ఒప్పుకో చేతగాక ఇవన్నీ కూడా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వస్తే ఆ శ్రీపాద ఎల్లంపల్లి కట్టింది ఎవరు? శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు కట్టిండని చెప్పుకుంటూ వస్తూ దాంట్లో భాగంగా మల్లన్న సాగర్ గురించి చెప్పుకుంటూ దాంట్లో భాగంగా ఇంకేందో నేను 152 మీటర్లు కాదు 149 150 కూరగాయల బేరం అన్నట్టు అటు ఇటుగా వేస్తాను అని చెప్తాడు. ఆనాడు 3 సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, 2007 కదా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు గురించి మాట్లాడుకున్నది. నేను ఎందుకంటే ఒక్కొక్కటి వీళ్ళ ఫెయిల్యూర్తనం ఏ విధంగా చెప్పొచ్చడానికి మీకు కొన్ని జస్ట్ ఎగ్జామ్స్ ఫిల్లర్గా వదులుతున్నాను. ఏంటి 2007 కదా తుమ్మిడిహెట్టి అనుకున్నది, ఆ రోజు నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, సెంట్రల్లో ఉంది, తెలంగాణ స్టేట్లో ఉంది, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత మహారాష్ట్రలో. ఈ 3 కూడా ఎందుకు ఒప్పించుకోలేకపోయారు? 152 వద్దన్నారు. మరి 149కో 150కో సయ్యే మధ్య మార్గంగా అటో ఇటో వేసి కడతామన్నారు కదా, మరి ఎందుకు అవ్వలేదు? అంటే ఏం చేసినా మనం ఎంత స్పష్టంగా దొరికిపోతామనడానికి ఇన్ని ఉదాహరణలు మేము ముందుకు తీసుకొస్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇవాళ ఎంత ఇజ్జత్ పోయే అంశము, ఎంత పరువు పోయిన అంశం అని అంటే ఏం చేస్తుంది అసలు ఎక్సైజ్ శాఖ? ఇప్పుడు అందుకేనా జూపల్లి మాట్లాడి చురుకలు వేసింది ఎవరికి వేస్తున్నాడు? అవి ఈయనకి వేసినట్ట మొట్టికాయలు. అంటే ఏ వ్యవస్థని సక్కంగా పనిచేస్తుందో తెలంగాణలో? ఎక్కడో ఇంతకు మించి ఇంకా ఉదాహరణ కానీ ఇంతకు మించి నిదర్శనం కానీ ఇంకేముంటుందో ఒక్కసారి చెప్పుండ్రి.
ఇంత ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇంటెలిజెన్స్లకు కానీ ఇటు పోలీసులకు కానీ చెప్పకుండా అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసుల మీద మరి మహారాష్ట్ర పోలీసులకు నమ్మకం లేకనా? జరుగుతున్న కూపిని లాగడానికి వచ్చి వాళ్ళు మామూలుగా ఒక్క రోజులో జరిగిన ఆపరేషన్ కాదు, వాళ్ళు అక్కడికి కూలీలుగా జాయిన్ అయ్యి ఈ ఆపరేషన్ని ఛేదించారు. వాళ్ళు ఏకంగా 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకుంటే వీళ్ళు ఒక్కరు మాట్లాడతలేరు, ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతలేరు. అందరు ఎట్లా అంటే తేలుగుట్టిన దొంగల్లాగా అయిపోయారు. ఏమిటికి మరి ఇప్పుడు ఏదైనా కనిపిస్తే పోస్టర్లు ఏమేయాలో, పోస్టర్ల మీద ఉమ్మేయాలా లేకపోతే ఇంత పేడ కొట్టాలా? వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు కదా. అసలు అంతకుముందు అంతా అసలు తెలంగాణ అంతా కూడా డ్రగ్స్ మయం అయిపోయింది, ఇప్పుడు మేము డ్రగ్స్ రహితం చేసినామని చెప్పారు. ఆనాటికి ఈనాటికి కంపేర్ చేస్తే ఎట్లుంది చెప్పిన? స్కూళ్ళు, కాలేజీలు ఇవాళ నగరాల నుంచి మారుమూల పల్లెలకు కూడా డ్రగ్స్ పాకిన వైనం కనిపిస్తుంటే వీళ్ళు చల్లగా చావు కబుర్లు ఎవరికో తెలియనట్టుగా కాకమ్మ కబుర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసి వాళ్ళు తీసుకొచ్చి మహారాష్ట్ర పోలీసులు అయితే బయట పెట్టారు కదా. ఏకంగా 12,000 కోట్లు అంటే ఎంతమంది యువత నాశనం అవుతున్నారు ఇందులో. అంటే మనం ప్రెస్ మీట్లు పెట్టేసి మనం పెద్ద పెద్ద మాటలు దానికి ఒక ఏది ఈగల్ టీమ్ తోటి అసలు డ్రగ్స్ పైన ఉక్కుపాదం వేసేసిండు రేవంత్ అన్న. ఇంకా చెప్పుకునే వాళ్ళు అంతే కదా. ఆ చిన్న లీడర్లో వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేటోళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వచ్చేందుకు మాట్లాడతలేరు. ఈ 12,000 కోట్ల డ్రగ్స్కి సంబంధించి మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్న సంబంధించి ఏ కార్పొరేషన్ అతనో కానీ లేకపోతే ఏ ఎమ్మెల్సీనో కానీ ఏ ఎమ్మెల్యేనో కానీ ఏ మంత్రో కానీ ఎందుకు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి స్పందించరు? ఇప్పుడు ఇది డ్రగ్స్ రహిత తెలంగాణనా? వేసిన పోస్టర్లకు వేసుకున్న యాడ్స్కి అర్థం ఏముంది అంటున్నాను. ఇక్కడే కాదు మనం చేసిన ఘనకార్యాలంతా మళ్ళీ పోయి బీహార్లో ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్కి వస్తే ఇక్కడ నుంచి ప్రచారాలకు అక్కడికి పోతురు కదా. అందరికీ టీపీసీసీలు కమిటీలు వేసిరు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం వాళ్ళకు షెడ్యూల్ విడుదల చేసిరు. ఇక్కడ పెద్దదో ఘనకార్యం సాధించినామని ఇవన్నీ తీసుకుపోయి ఆడ చెప్పాలంట. నిజంగా చెప్పాలంటే ఒక్కసారి తెలంగాణ పైన ఫోకస్ పెడితే బీహార్ వాళ్ళు ఎవరన్నా మొత్తం తేట తెల్లమైపోతుంది. ఎంత పరాకాష్ఠకు చేరింది తెలంగాణలో పరిస్థితులు అనడానికి ఇది ఉదాహరణ కదా. ఎంతగా అంటే ఇది దొరికి పట్టుకున్నది ఇంకా పట్టుకోకుండా ఎన్నున్నాయో కూడా తెలియని పరిస్థితి. మళ్ళీ ఈగల్ టీం పైన ఉక్కుపాదం. అసలు రేవంత్ రెడ్డి వీరుడు, ధీరుడు, శూరుడు, ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండడు అనేసి కొంతమంది మేధావులు కొనియాడుతుంటారు. దేనికి కొనియాడుతుంటారో అర్థం కాదు. మరి దీనిపైన ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు అందరు చల్లగా జారుకున్నారా? ఇప్పుడు ఏదో ఒక ఆదేశాలు జారీ చేసేసి 24 గంటల్లో ఆడ ఏం జరిగిందో అక్కడ నుంచి నివేదిక తెప్పించుకుంటే అయిపోతుందా? గింత ఇన్ఫర్మేషన్ లేకుండా ఉందా అయితే? అంటే ఏ రకంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే మహారాష్ట్ర పోలీసులు వచ్చి 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకుంటే ఇవాళ తేలుకుట్టిన దొంగల్లాగా ఇప్పుడు ఒక్కరు కూడా నోరిప్పని పరిస్థితి కనపడుతుంది రోజు.